దేశమంతా సమస్యలు, ప్రపంచమంతా అప్పులు. ఇది మన దాయాది దేశం పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి. దీంతో దినదినగండంగా రోజులను లాక్కొస్తున్నారు అక్కడి పాలకులు. దివాళా తీయడానికి దగ్గరగా ఉన్న దేశానికి ఉన్నట్టుండి జాక్పాట్ తగిలింది. ఆ దేశానికి జీవధారైనటువంటి సింధు నదిలో భారీగా బంగారు నిల్వలున్నట్టుగా గుర్తించారు అక్కడి అధికారులు. దీంతో తమ దశ తిరిగినట్టే అని భావిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆర్థిక సంక్షోభం, అప్పులు, విదేశీ మారక నిల్వలు లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు భారీ ఊరట లభించింది. ప్రాచీన సింధు నదిలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టు తేలింది. ఈ బంగారం నిక్షేపాలను వెలికి తీస్తే వాటి ద్వారా వచ్చే సంపదతో అప్పులు తీర్చడం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్ ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించింది అక్కడి ప్రభుత్వం. 32 టన్నులకు పైగా ఉన్న ఈ బంగారం నిల్వల ఖరీదు 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలు. అంటే మన కరెన్సీలో అక్షరాల 18,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని చెప్తున్నారు పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రాహీం హసద్ మురాద్. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ కూడా ఈ వివరాలను ధృవీకరించింది. హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్ లో ఎక్కువ భాగం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహ ఫలితంగా ఆ బంగారం అణువులన్నీ నదిలోయలో పలు చోట్ల పేరుకుపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 3200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సింధు నది ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం సింధు నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. దీంతో స్థానికులు నదీ గర్భం నుంచి అక్రమంగా బంగారాన్ని సేకరిస్తున్నారని అక్కడి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్స్ పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఓవైపు ఉగ్రదాడులు, మరోవైపు నిత్యావసరాల ధరలతో పాకిస్తాన్ ప్రజల జీవితాలు రోజు రోజుకు దారుణంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు బయటపడ్డాయి అనే వార్త పాక్ ప్రజలకు భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. బంగారం వెలికితీత ప్రక్రియ స్టార్ట్ అయితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట దక్కే అవకాశం ఉంది. పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి తమకు ఊరట లభిస్తుందని ఆరాటపడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు.